ఐబొమ్మ రవి మీద సినిమా తీస్తే అద్భుతంగా సక్సెస్ అవుతది. ఎందుకంటే ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో తేలింది ఏందంటే అతను 2016లోనే పెళ్లి చేసుకున్నాడట. బాగా ధనవంతుల అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడట. ముస్లిం అమ్మాయి. పెళ్లి తర్వాత అమ్మాయి ఖర్చులు ఈ పుట్టింట్లో నుంచి వచ్చేటటువంటి ఆ లగ్జరీ లైఫ్ ఇతను ఇవ్వలేకపోయాడు. ఇతను చక్కగా గ్రాఫిక్స్ వీటిట్లో అవగాహన ఉంది, సబ్జెక్ట్ ఉంది, ఉద్యోగం చేస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, పైన పనులు చేసి సంపాదిస్తున్నా సరే అమ్మాయికి ఆనలేదు. అమ్మాయి అమ్మోళ్ళతో కాంటాక్ట్ పెంచుకుంటూ ఈ అబ్బాయిని అత్తగారు అమ్మ భార్య కలిసి అవహేళన చేసేదట, తీవ్రంగా అవమానించేదట. సొంత కట్టుకున్న భార్య సొంత అత్తగారు కలిసి తీవ్రంగా అవమానించేదట. ఈ అవమానాల తాళలేక అతను ఈ వృత్తి ఎంచుకున్నాడు. ఇది ఇప్పుడు పోలీసుల దర్యాప్తు తేలింది. ఇదే సినిమాల్లో అయితే హీరో వెనకాల అదేదో బీజిఎం ఏదో అంటారు, అది వేస్తారు, పెద్ద పెద్ద సౌండ్లు వేస్తారు, వాడి మీద కళ్ళెమ్మ నీళ్లు తెప్పిస్తారు హీరోది. చివరికి అతను సక్సెస్ అయింది. మన సినిమాల్లో మాఫియా కూడా హీరోనే కదా. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో బిజినెస్ మ్యాన్ అంటే చిన్నప్పటి కష్టాలతో అతను మాఫియా పని చేస్తే గ్రేటే, సమాజం కోసం చేసినట్టే. అట్లాగే ఇంకో పోకిరిలోనే సరే, పోకిరిలో అంటే పోలీస్ ఆఫీసర్ అన్న పెట్టాడు చివరిలో. ఇప్పుడు పుష్పాలో ఏది ఎర్రచందనం తను కష్టాలు పడిపోయి కన్న తండ్రి పేరు చెప్పుకోలేని పరిస్థితి, ఇంటి పేరు కూడా లేదని చెప్పి బాధపడిపోయి అతను ఏదైతే ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినా కూడా హీరోనే. అలాగే ఇంకో సినిమాలో మాఫియా అందరినీ నరుక్కుంటూ వెళ్తూ కాల్చవతలు పడేసేస్తా ఉన్న చిన్నప్పటి కష్టాల కారణంగా హీరోనే. ఇప్పుడు ఇతను మాత్రం విలన్. సినిమాల్లో చూపెట్టేది నమ్మేటటువంటి వాళ్ళు, ఈ విలన్ అనేటటువంటిది సినిమాల్లో చూపెట్టేటటువంటి మన హీరోని విలన్గా కూడా చూడాలరా బాబు ఐబొమ్మ రవిని చూస్తే అని తెలుసుకోవాలన్నమాట.